అమెరికాలో ఆకులు రాలే కాలము విరగబూసింది. అమెరికాలో డబ్బు నోట్లు, అమెరికాలో దట్టమైన అడవిలో ఈ నీళ్లు ఇలా పారుతున్నాయి. ఈ రోజు అమెరికాలో స్నో పడి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి, అమెరికాలో మంచు కురవడం స్టార్ట్ అయిపోయింది. అమెరికాలో పిల్లలు ఇలా స్నో పడినప్పుడు ఈ స్లెడ్స్ అనే దాంట్లో కిందికి జారుకుంటా పోతారు. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ టు యుఎస్ఏ అనమాట. సో మేము మళ్ళీ యుఎస్ఏకి వచ్చాము, సాధ్య ఇంకా నేను. వచ్చి రాగానే సాధ్య గురించి అయితే నేను కొన్ని ఏమనుకున్నానంటే, ఇన్ని రోజులు ఇండియాలో ఉంది కదా, ఇండియన్ ఫుడ్ తినడము అదంతా కూడా బాగా ఎంజాయ్ చేసింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ మిస్ అవుతుంది కావచ్చు. అంటే నేను అనేది బయట దొరికే ఫుడ్స్ అలాంటివి, ఇంట్లో హోమ్ మేడ్ అంటే మనం చేసుకుంటూనే ఉంటాము. ఆ తర్వాత నెక్స్ట్ డేనే మేము ఇంకా గ్రాసరీ షాపింగ్ అని వెళ్ళామన్నమాట, హెలో టు ఇండియా. సో ఇది హెండన్లో ఉంది, మా దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు యుఎస్ఏ రాజా అని మీకు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. సో ఆయన కలిసారు. సో ఆయన కలిసిన తర్వాత ఇంకా ఆయన ఎక్స్పీరియన్స్ ఇంకా మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేసుకున్నాం అనమాట. సాధ్య గురించి కూడా చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. సో పాప చాలా యాక్టివ్గా ఉంది, మీరేం చేస్తారు ఏంటి అని అడుగుతూ ఉన్నారనమాట. సో మేము చెప్పడము, ఇంకా 25 years బ్యాక్ యుఎస్ఏ రాజా గారు అమెరికా వచ్చారు కాబట్టి, సో అప్పటికి ఇప్పటికి ఉన్న చేంజెస్ కానీ లేదంటే ఆయన ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఆయన మాతో షేర్ చేశారనమాట. ఇంకా ఆ తర్వాత సాధ్య అయితే కొంచెం జెట్ ల్యాగ్లో కూడా ఉంది, కానీ మరి అంతగా కాదు, లాస్ట్ టైం కన్నా చాలా బెటరు. ఈసారి కొంచెం యాక్టివ్గానే అయ్యింది. ఇంకా మేము గ్రాసరీ షాపింగ్కి రావడము, సో రాజా గారు కలవడము, ఆయనతో కొన్ని మూమెంట్స్, అంటే అసలు ఎలా ఉంటుంది ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆయనే స్టార్ట్ చేశారని నేను అనుకుంటున్నా. ఇక్కడ అమెరికాలో ఎలా ఉంటుంది అనేది ప్రతి చిన్న పాయింట్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ట్స్ వీడియోస్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అలానే అందరికీ చాలామందికి కూడా తెలుసు ఆ విషయము. సో మాతో కూడా చాలా బాగా మాట్లాడారు, అంటే అన్ని ఆయన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా చెప్పారనమాట. ఇంకా ఆ తర్వాత మేము మా షాపింగ్లో బిజీ ఉన్నాము. సాధ్య ఇంకా ఫుడ్ నుండి స్టార్ట్ చేసింది. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫుడ్ అక్కడ ఏముంటుందా అని చూస్తుంది అనమాట. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు ఈ వీడియోలో చూస్తూ ఉంటే కూడా అర్థమవుతుంది. బిర్యానీస్ కానీ, స్పెషల్గా మండి ఇక్కడ దొరుకుతుంది. అసలు వేరే దగ్గర అంటే ఉండొచ్చు, బట్ ఇక్కడ మాత్రం చాలా టేస్టీ ఉంటుంది. నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, పునుగులు కానీ, బజ్జీలు, బోండాలు, ఇట్లా వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇంకా ఇది గ్రాసరీ స్టోర్ అని చెప్పాను కదా, మనకి ఇండియాలో ఉండే చాలామంది కూడా ఏమనుకుంటారంటే, ఇక్కడ పప్పులు దొరుకుతాయా, ఇక్కడ దొరుకుతుందా, ఆయిల్ దొరుకుతుందా, ఇట్లా చాలా క్వశ్చన్స్ ఇస్తారు కదా. ఈ వీడియో చూస్తే అది మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకి అమెరికాలో ఇలాంటి ఇండియన్ స్టోర్స్లో అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. పల్లీలు, పప్పులు, ఉప్పులు, ప్రతి ఐటమ్ కూడా ఉంటుంది. రైస్, చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే స్టిల్ ఇంకా నన్ను అడుగుతూ ఉంటారు, అక్కడ బ్రెడ్డే తింటారంటగా అని. అట్లాంటిది ఏమీ లేదు, మనం ఇండియన్స్ అందరూ కూడా ఇండియన్ ఫుడే తింటారు. ఇలాంటి స్టోర్స్ వల్ల అసలు ఇండియన్ ఫుడ్ అనేది ఎవ్వరూ మిస్ అవ్వట్లే. బట్ చాలా ఇయర్స్ క్రితం అయితే అలా ఉండేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా స్పెషల్ మండీస్ ఇవన్నీ కూడా చేసి మనకి సేల్ చేస్తున్నారనమాట. స్పెషల్ ఆర్డర్స్ మీద కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. మ్యాంగో లస్సీస్ కానీ, డ్రింక్స్ కానీ, ఫ్రూట్స్, మనకి పోమోగ్రానైట్ సీడ్స్ కానీ, ఇట్లాంటివి కూడా అన్నీ ప్రతి ఒక్కటి కూడా అమ్ముతూ ఉంటారు. ఇంకా స్వీట్స్ కానీ, ఎవ్రీథింగ్. సాధ్యకి ఈ గ్రాసరీ స్టోర్స్ అంటే కూడా చాలా ఇష్టం. చక్కగా మంచిగా దాంట్లో కూర్చొని తిరుగుతూ ఉంటుంది అన్నీ తింటూ అలా. సో అమెరికాలో మనందరికీ కూడా మోస్ట్ ఫేవరెట్గా, అంటే ఏదైనా కూడా మిస్ అవుతున్నాము ఇండియన్ ఫుడ్ అని అంటే ఇలాంటి ఇండియన్ స్టోర్స్కి వస్తే మాత్రం సరిపోతుంది. ఎవ్రీథింగ్ ఉంటాయి. అంటే మనకు ఇండియాలో ఎలా అయితే మనము ఒక మంచి కంప్లీట్ స్టోర్స్కి వెళ్తాం కదా, ఫుడ్, గ్రాసరీ, ఇట్లా అలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఏది కూడా అసలు ఈ ఐటెం ఇక్కడ ఉందా లేదా ఇట్లాంటి క్వశ్చనే అవసరం లేదు, ప్రతి ఐటెం దొరుకుతుంది. ఇంకా అవే కాదు, 1990s అట్లాంటి టైంలో ఉండే కొన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట.
అంటే ఇట్లా అమూల్ బటర్, ఇంకా అమూల్ నెయ్యి అని ఒక ఐరన్ డబ్బాలో వచ్చేవి కదా, సో అలాంటివి కూడా ఉంటాయి. ఇంకా ఫ్రోజన్ ఐటమ్ ఉంటుంది, పిల్లలకి వెంటనే ఫాస్ట్గా కుక్ చేసి పెట్టడానికి అలాంటివి అన్నీ ఉంటాయి. సో ఇక్కడికి రాగానే మనకి ఇండియన్స్ ఎట్లాగా అనిపిస్తారంటే, ఇలాంటి ఇండియన్ స్టోర్స్కి రాగానే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మన కమ్యూనిటీలో ఇట్లా ఉండే వాళ్ళు కూడా చాలామంది కలుస్తారు. ఇక్కడ ఇండియన్ స్టోర్స్ కాబట్టి కంపల్సరీ ఇండియన్స్ వస్తూ ఉంటారు కదా, సో అట్లా వచ్చారు. ఒక బ్రో ఉంటారు వరా అని, సో ఆయన కూడా కలిసారనమాట. ఆ తర్వాత మా షాపింగ్ అయిపోయాక ఇక్కడ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది టెస్లా కార్ గురించి అనమాట. టెస్లా మోడల్ వై. సో ఇది ఒక ఏమంటారు బంపర్ గిఫ్ట్స్ అని ఉంటాయి కదా, బంపర్ డ్రాస్ అలాంటివి ఉంటాయి కదా, అట్లా అనమాట. సో October 20th అనగానే మా హస్బెండ్ బర్త్డే, సో అదే రోజు వాళ్ళ బంపర్ డ్రా తీస్తారనమాట. సో దాని గురించి చూస్తున్నాను నేను ఏంటి అనేది. సో $45 కన్నా ఎక్కువ బిల్ చేస్తే మనకు ఒక కూపన్ ఇస్తారు. సో అది మనము ఆ బాస్కెట్లో కనుక వేసినట్టయితే ఒక లక్కీ డ్రాలో వస్తే టెస్లా వై కార్ అనేది గెలుచుకోవచ్చు అనమాట. అది కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మేము కూడా చేసాము, చూడాలి ఎవరికి వస్తుందో. ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేసాము. మిల్క్ ప్యాకెట్స్, మిల్క్ ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికీ. అంటే ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా ప్రకారము ఎవ్రీథింగ్ ఏం దొరుకుతాయి అనేది అన్నీ కనిపిస్తూనే ఉంటుంది డైలీ బేసిస్. సో అలాగే ఇక్కడ అసలు స్టోర్స్ ఎలా ఉంటాయి, ఇండియన్ స్టోర్స్ ఏమేమి దొరుకుతాయి అనేది మొత్తం కూడా ఇక్కడ ఈ వీడియోలో ఉంటుంది. ఎవ్రీ ఐటమ్ అసలు ఇండియాలో మనం డైలీ తినే ఐటమ్స్, మన రెగ్యులర్ గ్రాసరీ ఏదైతే ఉంటుందో అన్నీ ఉంటాయి. ఇంకా స్పెషల్గా ఇక్కడ మీట్ కూడా ఒకే చోట, రెస్టారెంట్ టైపు, గ్రాసరీ టైపు, ఇంకా మీట్, ఫ్రెష్ మీట్. అంటే చాలామంది ఫ్రిడ్జ్లో ఉంటుంది అక్కడ నాన్ వెజ్ అనేది ఫ్రెష్గా మనకి దొరకదు అనుకుంటారు కదా, అలాంటిది కూడా ఏం లేదు. మనకి ఫ్రెష్గా కూడా దొరుకుతుంది, ఫ్రోజన్ కూడా దొరుకుతుంది. డిపెండ్స్ అపాన్ అవర్ చాయిస్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న పూజ ఐటమ్స్, బ్యాంగిల్స్, మనకి బ్యాంగిల్ స్టోర్లో దొరికే ఎవ్రీ ఐటెం ఇక్కడ ఉంటుంది. చూడండి ఇక్కడ ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా, మట్టి గాజులు దొరుకుతున్నాయి. అసలు మట్టి గాజులు ఇక్కడ వరకు తీసుకురావడం అంటే చాలా కష్టమైన పని, అలాంటిది ఇక్కడ మట్టి గాజులు కూడా దొరుకుతున్నాయి. అసలు ఏది కూడా ఇక్కడ మీరు చూస్తుంటే మీకు ఎక్కడ కూడా యూఎస్లో ఉన్న షాప్ లాగా అనిపించదు. కంప్లీట్గా ఒక ఇండియన్ లుక్ లానే ఉంటుంది అనమాట. మనం అక్కడ రిలయన్స్కో లేదంటే డీమార్ట్కో ఇట్లా వెళ్తాం కదా, సో అట్లాంటి ఫీలే ఉంటుంది ఇక్కడ. అన్ని ఐటమ్స్ దొరుకుతూనే ఉంటాయి. పూజ ఐటమ్స్ కానీ లేదంటే మనకి ఇంట్లోకి హోమ్ నీడ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా దొరుకుతాయి. ఇంకా స్పెషల్గా ఇక్కడ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. అది మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. నాకు తెలిసి అయితే చాలామంది షాక్ అవుతారు, సో ఇలాంటి బట్టలు కూడా ఇక్కడ దొరుకుతాయని. సో ఇంకా షాపింగ్ టైంలో పిల్లలకు చేసే పని ఏంటి, బొమ్మలు, ఫుడ్, అంతే. అవి రెండు వాళ్ళకి ఇస్తే మనల్ని హ్యాపీగా పని చేసుకొని ఇస్తారనమాట. సో నేను చెప్పాను కదా ఇందాక బంపర్ డ్రా ఒకటి ఉంది అని, సో అది ఫిల్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా షాపింగ్ అంతా అయిపోయాక ఏముంటుంది, ఫుడే కదా. సో పానీపూరి అయితే ట్రై చేస్తున్నాను. నేను యూఎస్ వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను పానీపూరి అనేది ఇక్కడ హెలో టు ఇండియాలో. ఎంత బాగుందంటే మీరు ఎక్కడా కూడా ఇండియన్ టేస్ట్ని అయితే మిస్ అవ్వరు. అది మనకి నార్త్ నుంచి వచ్చింది కదా, నార్త్ సౌత్ మనకి ఎట్లా అయితే చేంజెస్ చేసుకొని మనం మన ఫుడ్ లాగా తింటాము, సో ఇక్కడ కూడా అట్లా నార్త్ స్టైల్ ఇంకా సౌత్ స్టైల్ రెండు మనకి దొరుకుతాయి మనం చెప్పే ఆర్డర్ని బట్టి. చాలా యమ్మీ ఉండే. సాధ్య కూడా ట్రై చేసింది. నేను, మా హస్బెండ్, సాధ్య ముగ్గురం కూడా పానీపూరి అయితే తిన్నాము. చాలా బాగుంది. అక్కడ ఉన్నంతసేపు కూడా నాకైతే, అంటే ముందు రోజే వచ్చాము కదా ఇండియా నుంచి, ఆ ఫీల్ ఏది పోకుండా మాకు, అంటే ఆ హోమ్ సిక్ అనే ఫీల్ లేకుండా అయిందనమాట. కర్రీ పాయింట్స్లో బయట హైదరాబాద్లో స్ట్రీట్స్లో ఉంటుంది కదా ఆ కర్రీ పాయింట్స్, అట్లా బ్యాచిలర్స్ కోసం, సో అలాంటి కర్రీస్ కూడా కనిపించాయి. కలర్ రైస్ కానీ ఇంకా పులిహోర ఇలాంటివన్నీ కూడా. చాలా స్నాక్స్ అనమాట. స్నాక్స్ కూడా అసలు మనకి అన్నీ దొరుకుతాయి. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.